నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి. ఓదండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎలా వండుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. 1 కేజీ దొండకాయలకి 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని మగ్గబెట్టుకోనందుకు అనమాట మనం మసాలా ప్రిపేర్ చేసుకునేందుకు. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్క వేసుకుని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుని శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, 1 స్పూన్ పల్లీలు కూడా వేసుకున్నాం. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలు, 2 ఇంచుల అల్లం ముక్కలు పెట్టుకున్నాం కదా, 10 వెల్లుల్లి రెబ్బలు అవి కూడా వేసేసుకుని టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మనం ఇలా మగ్గబెట్టడం వల్ల పచ్చివాసన అంతా పోయి మసాలా బాగుంటుందన్నమాట. ఎక్కువసేపు వేగక్కర్లేదు, దొండకాయలు మనకు మగ్గితే సరిపోతుంది. దీంట్లోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. ఆల్రెడీ వేసాను సాల్ట్ నేను దీంట్లో. పచ్చివాసన అంతా పోయి కొంచెం మగ్గిన తర్వాత దించేసుకుని ఇవి చల్లారబెట్టుకుని ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. మసాలా పట్టుకునేటప్పుడే 1/2 టీ స్పూన్ పసుపు, నాకైతే కారం 3 స్పూన్లు పట్టింది 1/2 కిలోకి. 3 స్పూన్లు కారం, సాల్ట్ ఆల్రెడీ వేసాను ఉల్లిపాయల్లో. మసాలా పట్టేసుకుని దొండకాయలు, దొండకాయ కనుక 4 ముక్కలు వచ్చేలా కట్ చేసుకోవాలి. కారం కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుని దీంట్లో కావాలంటే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవచ్చు మసాలాలో, నేనైతే వేయలేదు. కానీ దొండకాయ ఇలా కట్ చేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అన్నిటిలో అలాగా పెట్టుకోవాలి. దొండకాయలు అన్నిటిలో పెట్టేసుకుని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నిట్లో ఇలా పెట్టేసుకొని మిగతా మసాలా కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. గ్రేవీ కింద బాగుంటుంది మిగిలిపోతే. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 100 గ్రాముల ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు దాంట్లో వేసుకున్న తర్వాత అప్పుడు మన దొండకాయలు దాంట్లో వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. దొండకాయలు ఎక్కువసేపు మగ్గాలి కనుక మనం కుక్కర్లో పెట్టుకోవచ్చు. మనం త్వరగా అయిపోవాలంటే కుక్కర్లో పెట్టుకుని దొండకాయలు ఎక్కువసేపు మగ్గాలంటే మనం కుక్కర్లో కూడా పెట్టుకుని తాలింపు పెట్టుకోవచ్చు. త్వరగా అయిపోతుంది కర్రీ. కాగిపోయిన తర్వాత దొండకాయలను దాంట్లో వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. నాకంటే 1 గంట పైన పట్టింది మగ్గనందుకు. మగ్గిన తర్వాత ఉడకడానికి సరిపడ్డ వాటర్, 1.5 గ్లాసున్నర వాటర్ పోసాను నేను. వాటర్ అంతా బాగా మగ్గి ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చాలా బాగుంటుంది కర్రీ. రైస్లో కానీ పుల్కా చపాతీలో కూడా నంచుకోవచ్చు. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే దగ్గరికి అయిపోయింది కర్రీ. దించేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండి
దొండకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్.